రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జకీర్ నాయక్, డాక్టర్ జకీర్ నాయక్. ఈ డాక్టర్ జకీర్ నాయక్ గారు మతాంధ, మతోన్మాద, జెహాదీ, ఉగ్రవాద ఉన్మాది. ఒక్క మాటలో చెప్పాలంటే ఉగ్రవాద దాడుల్ని నిస్సిగ్గుగా, నిర్లజ్జగా సమర్థించటమే కాదు, ఈ రకమైనటువంటి పనులు చెయ్యాలని చెప్పి యువకుల్ని ప్రోత్సహించేటటువంటి వ్యక్తి. ఈ జకీర్ నాయక్ గారికి ఒక టీవీ ఛానల్ కూడా ఉండేది, దాని పేరు పీస్ టీవీ. ఈ పీస్ టీవీ యొక్క ప్రసారాల్ని బంగ్లాదేశ్లో నిషేధించారు, భారతదేశంలో కూడా నిషేధించారు. ఆయన భారతదేశంలో అరెస్టును తప్పించుకునేందుకు ఎలక పారిపోయినట్టుగా పారిపోయి మలేషియాలో దాగున్నాడు. మలేషియాలో ఆయన ఉన్నటువంటి ఈ డాక్టర్ జకీర్ నాయక్ని బంగ్లాదేశ్ ఆహ్వానించింది. ఒకరోజు 2 రోజులు కాదు, నెల రోజుల పాటు మా దేశంలో పర్యటించండి, మతోన్మాదాన్ని పెంచి పోషించండి అని చెప్పి మహమ్మద్ యూనుస్ గారు ఆయనకి ఆహ్వానం పలికారు. ఆయన నవంబర్ 28 నుంచి డిసెంబర్ 20 వరకు బంగ్లాదేశ్లో పర్యటించాలి. సరిగ్గా అదే సమయానికి హాఫిజ్ సయీద్, లష్కరే తోయబా చీఫ్ అయినటువంటి హాఫిజ్ సయీద్ యొక్క అత్యంత సన్నిహితుడు, మర్కజే ఇస్లామీ అనేటటువంటి సంస్థను నడిపేటటువంటి వ్యక్తి లష్కరే తోయబా నాయకుడు బంగ్లాదేశ్లో దాదాపు 20-25 రోజుల పాటు పర్యటిస్తున్నాడు. వీళ్ళిద్దరూ కలిసి భారతదేశపు సరిహద్దులో ఉన్నటువంటి రాజ్షాహీ జిల్లాలో నవంబర్ నెలలో ఓ పెద్ద సమావేశాన్ని, మతోన్మాద సమావేశాన్ని సంబోధించవలసి ఉంది. ఇప్పుడు హఠాత్తుగా బంగ్లాదేశ్ ప్రభుత్వము జకీర్ నాయక్ పర్యటనను రద్దు చేసింది. ఆయన పర్యటనకు అనుమతి ఇవ్వలేదు. ఆహ్వానించింది మహమ్మద్ యూనుస్ యొక్క మిత్ర బృందమే. ఇప్పుడు తిరస్కరిస్తోంది మహమ్మద్ యూనుస్ యొక్క అనుచరులే. ఆయన రావడం వల్ల లా అండ్ ఆర్డర్ సమస్యలు, శాంతి భద్రతల సమస్యలు వస్తాయి. ఆయన వస్తే వచ్చేటటువంటి క్రౌడ్ని హ్యాండిల్ చేసే కెపాసిటీ బంగ్లాదేశ్కి లేదు. భారతదేశం మీద యుద్ధం చేసే కెపాసిటీ ఉందిట, బిఎస్ఎఫ్ పైన దాడి చేసే శక్తి ఉందట. కానీ తమ దేశంలో, బంగ్లాదేశ్లో ఉన్న హిందువుల పైన ఇష్టారాజ్యంగా దాడులు చేసే శక్తి ఉందిట. కానీ జకీర్ నాయక్ గనక వస్తే వచ్చేటటువంటి క్రౌడ్స్ని కంట్రోల్ చేయడం కష్టం కాబట్టి వాళ్ళ లా అండ్ ఆర్డర్ కోర్ కమిటీ ఒకటి ఉంది, దాని చైర్పర్సన్గా ఉన్నారు లెఫ్టినెంట్ జనరల్ మహమ్మద్ జహంగీర్ ఆలం చౌదరి. ఆయన అనుమతిని నిరాకరించారు. ఇప్పుడు జకీర్ నాయక్ బంగ్లాదేశ్కి రావడం లేదు. అయితే అసలు కథ కేవలం లా అండ్ ఆర్డరా? లా అండ్ ఆర్డర్ మాత్రమే కాదు. ఎందుకంటే జకీర్ నాయక్ని ఈరోజు ఆహ్వానిస్తున్న వాళ్ళకి 2016లో జరిగినటువంటి ఒక కేసు, అంటే దాదాపు 9 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఒక కేసు వాళ్ళకి పాపం చిక్కుముడిలాగా మారింది. 2016లో హోలే ఆర్టిసాన్ అనేటటువంటి హోలే ఆర్టిసాన్ బేకరీ అనేటటువంటి ఒక బేకరీ ఉంది. ఆ బేకరీలో పేలుడు సంభవించింది. దీనిలో 22 మంది చనిపోయారు. అందులో ఒక భారతీయ యువతి కూడా ఉంది. ఈ హోలే ఆర్టిసాన్ అనేటటువంటి హోటల్ పేలుళ్ళకి ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేసిన తర్వాత నేను జకీర్ నాయక్ బోధనలు విని, ఆయన పీస్ టీవీలో ప్రోగ్రాములు చూసి నేను ఉగ్రవాదిగా మారాను, నా ధర్మాన్ని నిర్వర్తించేందుకు, నా కర్తవ్యాన్ని నిర్వర్తించేందుకు ఈ హోటల్ని లేపేశానని చెప్పాడు. దానితో పీస్ టీవీ ప్రసారాలని 2016లోనే బంగ్లాదేశ్ ప్రభుత్వం, అప్పుడున్నటువంటి షేక్ హసీనా ప్రభుత్వం రద్దు చేసింది. ఆ తర్వాత భారతదేశంలో కూడా ఆయన పైన కేసులు నమోదయ్యేటప్పటికీ పీస్ టీవీని ఆపేశాడు. ఆపిన తర్వాత ఆయన పారిపోయి ఏకంగా మలేషియాకి వెళ్ళిపోయారు. ఎలక పారిపోయినట్టుగా రహస్యంగా పారిపోయి మలేషియాలో తేలారు. అప్పటి నుంచి మళ్ళీ భారతదేశానికి రాలేదు. ఆయన అక్కడే ఉంటూ వస్తున్నారు. అటువంటి వ్యక్తిని గెస్ట్గా పిలిచింది. సహజంగానే పాత కేసుంది, ఆయన మీద కూడా కేసుంది కాబట్టి ఆయన వచ్చిన తర్వాత ఆయనని అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేయకపోయినట్టయితే బంగ్లాదేశ్ చట్టాలు ఇబ్బంది పెడతాయి. రెండవది, భారతదేశంలో ఉగ్రవాదాన్ని పెంచి పోషించిన కారణంగా
జకీర్ నాయక్ని పట్టుకోవాలని చెప్పి భారతదేశం ప్రయత్నం చేస్తుంది. భారతదేశానికి రప్పించాలని బంగ్లాదేశ్ ఆయనని కనుక ఈ సమయంలో ఆహ్వానిస్తే బంగ్లాదేశ్ ఆయనని మనకు అప్పగించాల్సి ఉంటుంది. కాబట్టి భారత్ భయము, పాత కేసుల ఒత్తిడి, ఈ రెండిటి వల్ల జకీర్ నాయక్ని రావద్దని అన్నారు. జకీర్ నాయక్ నిజానికి పాకిస్తాన్కి వెళ్ళారు. పాకిస్తాన్కి గత సంవత్సరం వెళ్ళినప్పుడు ఆయన ప్రభుత్వ గెస్ట్గా వెళ్ళారు. బంగ్లాదేశ్ కూడా ఆయనని ప్రభుత్వ గెస్ట్గా ఆహ్వానించింది. అయితే అక్కడ లష్కర్ ఎ తోయబా నాయకులని కలిశారు. అదేవిధంగా సైనిక దళాల ముఖ్యమైనటువంటి అధికారుల్లో ఒకరైనటువంటి లెఫ్టినెంట్ జనరల్ ముజమ్మిల్ ఇక్బాల్ హాష్మీని కూడా కలవటం జరిగింది. ఇదంతా జరిగిన తర్వాత ఇప్పుడు బంగ్లాదేశ్కి స్టేట్ గెస్ట్గా కనుక అధికారిక హోదాలో ఆయన గెస్ట్గా కనుక అతిథిగా కనుక వస్తే డిప్లొమాటిక్గా చాలా పెద్ద సమస్య అవుతుంది. భారతదేశం దీన్ని వ్యతిరేకిస్తుంది. బంగ్లాదేశ్ పైన FATFని పెట్టమని అడిగేటటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి బంగ్లాదేశ్ భయపడి లా అండ్ ఆర్డర్ సాకు చెప్తోంది. రెండవ తమాషా సాకు ఏంటంటే మార్చిలో ఎన్నికలు జరగబోతున్నాయి. నవంబర్ సమయంలో ఆయన వస్తే ఆయనని హ్యాండిల్ చేయటంలో ఇబ్బందులు రావచ్చును. కాబట్టి ఎన్నికల నిర్వహణకి ఇది అడ్డం వస్తుంది. కాబట్టి ఈయనని రాకుండా మేము అనుమతి నిరాకరిస్తున్నామని చెప్తున్నారు. ఇది చాలా హాస్యాస్పదమైనటువంటి విషయము. నవంబర్లో ఆయన వస్తున్నారు, మార్చిలో ఎన్నికలు ఉన్నాయి. కానీ ప్రభుత్వానికి అప్పటి ఎన్నికల భయం ఇప్పుడే పట్టుకుని మొత్తానికి జకీర్ నాయక్ని రాకుండా చేసింది. జకీర్ నాయక్ని రాకుండా చేయటంలో భారతదేశపు భయము బంగ్లాదేశ్ మీద, మహమ్మద్ యూనుస్ మీద, బంగ్లాదేశ్లో ఉన్నటువంటి అధికార బృందం మీద, బంగ్లాదేశ్లోని మతోన్మాదుల మీద కూడా, మతోన్మాద శక్తుల మీద కూడాను ఖచ్చితంగా పడిందన్నది మనము భావించవచ్చును. లేకపోతే ప్రభుత్వ అతిథిగా పిలిచి ప్రోగ్రామ్ని క్యాన్సిల్ చేయటం జరిగింది. దీని వెనుక భారత్ ఒత్తిడి, పాత కేసుల భయం, ఈ రెండూ పనిచేసినాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.